నేను ఈరోజు హార్ట్ఫోర్డ్లో ఈ వేడుక చూసినప్పుడు మొదట ఇదొక సాధారణమైన కరేబియన్ ఫెస్టివల్ అయితే అనుకున్నాను. కానీ దీని వెనుక ఉన్న కథ తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ కరేబియన్ వేడుకకు మన భారతదేశంతో కూడా దాదాపు 200 సంవత్సరాల నాటి సంబంధం అయితే ఉంది. భారతదేశం నుంచి కరేబియన్ వరకు, అక్కడి నుంచి అమెరికాలో ఉన్న కనెక్టికట్ స్టేట్ వరకు ఈ కథ ఎలా వచ్చింది అది తెలుసుకోవాలంటే మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాలర్ స్టోరీస్ వ్లాగ్స్. ఈ వీకెండ్ హార్ట్ఫోర్డ్లో ఏం జరుగుతుందో చూద్దామని బయటకైతే వచ్చాను. కానీ ఇక్కడికి రాగానే అట్మాస్ఫియర్ మొత్తం డిఫరెంట్గా కనిపించింది. ఒకవైపు మ్యూజిక్, ఇంకోవైపు డాన్సింగ్, ఎక్కడ చూసినా కలర్ఫుల్ డ్రెస్సెస్, డిఫరెంట్ కంట్రీస్ ఫ్లాగ్స్. అసలు ఈ హార్ట్ఫోర్డ్ మధ్యలో ఏం జరుగుతుందో అని క్యూరియాసిటీ అయితే వచ్చింది. అప్పుడే తెలిసింది ఇది ఒక వెస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అనేసి. ఇక్కడ నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. వెస్ట్ ఇండియన్ అంటున్నారు అంటే మన ఇండియాకి కూడా సంబంధించిన వాళ్ళ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు అయితే చూడండి. అక్కడ వెస్ట్ ఇండీస్ అంటే కరేబియన్ ప్రాంతంలో ఐలాండ్స్ అండ్ కంట్రీస్ అని. జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బర్నాడోట్స్, గుయానా, గ్రెనాడా ఇలా చాలా దేశాలకు సంబంధించిన కమ్యూనిటీస్ అయితే ఈ వేడుకలో మనకి కనిపిస్తాయి. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇండియాకి సంబంధం లేదనుకుంటున్నారా? బట్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ముందుగా ఈ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ కరేబియన్ ప్రాంతంలోని చాలా దేశాలు బ్రిటిష్ పాలనలో ఉండేవి. మన భారతదేశం కూడా చాలా సంవత్సరాలు బ్రిటిష్ పాలనలోనే ఉంది కదా. మనకు ఆగస్ట్ 15, 1947లో ఎంత ముఖ్యమో అలాగే ఈ దేశాలకు కూడా వాళ్ళ ఇండిపెండెన్స్ డే చాలా ముఖ్యమైనవి. కరేబియన్లో ఉన్న జమైకాకి 1962లో స్వాతంత్రం అయితే వచ్చింది. కానీ ఈ ఇండిపెండెన్స్ రావడానికి చాలా సంవత్సరాల ముందే ఇండియా కరేబియన్ కనెక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మన కథ దాదాపు 200 సంవత్సరాల వెనక్కి అయితే వెళ్తుంది. ఆ సమయంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది. కరేబియన్ ప్రాంతంలో పెద్ద పెద్ద చెరుకు తోటలు ఉండేవి. ఆ తోటల్లో పనిచేయడానికి చాలామంది పని వాళ్ళు అయితే అవసరం అయ్యేవాళ్ళు. అప్పుడు భారతదేశం నుంచి వేలాది మంది పని కోసం కరేబియన్ ప్రాంతాలకైతే తీసుకెళ్లేవాళ్ళు. ఒకసారి ఆ కాలాన్ని ఊహించుకోండి. విమానాలు లేవు, ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, కరేబియన్ ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి సమయంలో మన దేశం నుంచి ఓడల్లో సముద్రం దాటి కొన్ని వారాలు ప్రయాణం చేసి వాళ్ళకు పూర్తిగా కొత్త ప్రాంతానికి అయితే తీసుకెళ్లేవాళ్ళు. అందుకే కరేబియన్ కల్చర్ని దగ్గరగా చూస్తే కొన్ని విషయాలు మనకి ఫెమిలియర్గా అయితే అనిపించవచ్చు. ఇండియా నుంచి కరేబియన్ వరకు ఎలా వెళ్ళారో తెలిసింది. కానీ నాకు ఇప్పుడు ఇంకో ప్రశ్న అయితే వస్తుంది. కానీ ఈ కథ కరేబియన్ నుంచి వేల మైళ్ళ దూరంలో ఉన్న ఈ అమెరికా హార్ట్ఫోర్డ్ కనెక్టికట్ అయితే ఎలా వచ్చింది? దాని వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. ఇప్పుడు మనం 1940 ఆ టైంకి అయితే వద్దాం. ఆ టైంలో రెండో ప్రపంచ యుద్ధం అయితే జరుగుతుంది. అమెరికాలో చాలా చోట్ల పనిచేయడానికి వర్కర్స్ అయితే అవసరమయ్యేవాళ్ళు. కనెక్టికట్లో కూడా వ్యవసాయ పనులకు, ముఖ్యంగా టొబాకో ఫార్మ్స్కి పనిచేయడానికి వర్కర్స్ అయితే కావాల్సి వచ్చింది. అప్పుడు జమైకా మరియు ఇతర కరేబియన్ ప్రాంతాల నుంచి కొంతమంది ఈ కనెక్టికట్ పని కోసం అయితే వచ్చారు. వాళ్ళకు కూడా ఇది ఒక కంప్లీట్లీ న్యూ లైఫ్. వేరే దేశం, వేరే వాతావరణం, మొత్తం వేరే వేరే మనుషులు, అట్లా కొన్ని ఫ్యామిలీస్ అయితే ఏర్పడ్డాయి ఇక్కడ. అలాగే కమ్యూనిటీస్ కూడా పెరిగిపోయాయి. ఈ కనెక్టికట్లు వాళ్ళకి ఒక న్యూ హోమ్గా అయితే మారడం మొదలైంది. సో ఇలా మన కథలో అన్ని పీసెస్ కనెక్ట్ అవుతాయి. ఇండియా నుంచి కరేబియన్, కరేబియన్ నుంచి అమెరికాలోని కనెక్టికట్ స్టేట్. కొంతమంది ఇండియన్స్ని కరేబియన్కి అయితే తీసుకెళ్లారు, అంతేగాని అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ అక్కడి నుంచి అమెరికాకి అయితే తీసుకురాలేదు. ఎవరో కొంతమంది మాత్రమే వచ్చారు. బట్ మోస్ట్లీ కరేబియన్ పీపులే ఇక్కడికి అమెరికాకి అయితే వచ్చారు. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్కి 1962లో
ఇండిపెండెన్స్ డే అయితే వచ్చింది ఈ కరేబియన్ కంట్రీస్కి. సో అందుకే వాళ్ళందరూ కలిసి ఈ సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఎవ్రీ ఇయర్. నేను ఈరోజు జస్ట్ ఒక ఈవెంట్ కవర్ చేద్దామని వచ్చాను, కానీ దీని వెనుక ఇండియా నుంచి కరేబియన్ వరకు, కరేబియన్ నుంచి కనెక్టికట్ వరకు వచ్చిన ఒక పెద్ద స్టోరీ ఉందని తెలుసుకున్నాను. అమెరికా అంటే ఫేమస్ ప్లేసెస్ మాత్రమే కాదు, ఇలాంటి మనకు తెలియని స్టోరీస్ చాలా ఉన్నాయి. అలాంటి స్టోరీస్ మీకు చూపించడమే మన డాలర్ స్టోరీస్ వ్లాగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఇండియా కరేబియన్ కనెక్షన్ మీకు ముందే తెలుసా? కమెంట్స్లో మెన్షన్ చేయండి. మన ఇండిపెండెన్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తారు. సో అది కూడా నేను కవర్ చేసి మీకైతే చూపిస్తాను. వర్షం పడుతున్నా కూడా వీళ్ళైతే సెలబ్రేషన్ అయితే స్టాప్ చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్.